ఇక మూడోది ఈ రోజున కొత్త రకాల సమస్యలు వస్తున్నాయి తెలంగాణ రైతాంగానికి. అది అడవి పందుల విషయంలో కావచ్చు, కొన్ని చోట్ల అయితే నెమళ్ళు పొలాలకు వచ్చి తింటున్నాయి. ఒకప్పుడు నెమళ్ళు చూడాలంటే ఎక్కడో జూ పార్క్ పోతే కూడా నెమళ్ళు కనపడేది కాదు. ఈ మధ్యకాలంలో కొన్ని గ్రామాలకు వెళ్ళాను, మెదక్ జిల్లాలో వెళ్ళాను. కొన్ని గ్రామాల్లో నెమళ్ళు తిరుగుతూ కనబడుతున్నాయి, స్వేచ్ఛగానే తిరుగుతున్నాయి ఊళ్ళల్లో. అక్కడ స్వేచ్ఛగా తిరిగితే పర్వాలేదు, కానీ విత్తనాలు వేసుకుంటే విత్తనం వేసిన మరుక్షణమే విత్తనాలను ఏరుకొని తింటున్నాయి. దానివల్ల కొన్ని గ్రామాలలో విపరీతంగా నష్టం జరుగుతుందని, కొన్ని గ్రామాలలో అడవి పందుల వల్ల పెద్ద నష్టం జరుగుతుందని రైతాంగం చెప్తున్నారు. కానీ వేటిని వేటాడటానికి కానీ చంపడానికి కానీ ఇంకేమైనా చేయడానికి అవకాశం లేదు. ఇటీవలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడవి పందులు కనుక వచ్చినట్లయితే పర్మిషన్ తీసుకొని వాటిని చంపేయటం కానీ, చంపిన తర్వాత వెంటనే సంబంధిత అధికారులకు ఇంటిమేట్ చేయడానికి ఒక జియో అయితే జారీ చేసింది. ఈ రైతులు ఏదైతే కొత్త రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారో వ్యవసాయం పశువులకు సంబంధించి వాటిని అడ్రస్ చేస్తూ ఈ 1871లో వచ్చిన ఏదైతే యానిమల్ ట్రెస్పాస్ చట్టం ఉందో అందులో కొన్ని మార్పు చేర్పులు చేసుకుంటే రైతుకి చాలా మేలు చేస్తుంది.